23 రోజుల ఉత్కంఠకు తెరపడింది. ఈ నెల 3న వేటకు వెళ్లి ఆచూకీ లేకుండా పోయిన 7 మత్స్యకారులు క్షేమంగా స్వగ్రామానికి చేరుకున్నారు. ఈ నెల 3న వేటకు వెళ్లి ఆచూకీ లేకుండా పోయారు 7 మత్స్యకారులు. అయితే వారిని రక్షించడంతో నిన్న మధ్యాహ్నం దిగా తీరం నుంచి స్వస్థలాలకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇవాళ ఉదయం తుని కాకినాడ మీదుగా మత్స్యకారులను ఓడల రేవుకు తీసుకొచ్చారు. ఇరవై 23 రోజుల ఉత్కంఠకి తెరపడింది. ఈ నెల 3న వేటకు వెళ్లి ఆచూకీ లేకుండా పోయారు 7 మత్స్యకారులు. అయితే వారిని క్షేమంగా స్వగ్రామానికి తీసుకొచ్చారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. సముద్రంలో వేటకు వెళ్లి 23 రోజులుగా కనిపించకుండా పోయిన వాడలరేవు సంబంధించిన మత్స్యకారులు తిరిగి వాళ్ళ స్వగ్రామానికి చేరుకున్నారు. దీంతో ఇక్కడ ఈ వాడలరేవు గ్రామంలోని పండుగ వాతావరణం నెలకొంది. వీళ్ళందరూ కూడా 7 మత్స్యకారులు కూడా ఇప్పుడు తమ ఇక్కడికి చేరుకోవడం జరిగింది. దీంతో వాళ్ళు ఏ రకంగా గడిపారు ఏంటనేది మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఎలాగా మీరు ఇన్ని రోజులు ఎలా గడిపారు అక్కడ? సార్, మేము 3వ తారీఖున వెళ్ళాం సార్. 3వ తారీఖున వెళ్తే లోపలికి వెళ్ళాం, ఒక 30 బార్లకు వెళ్ళాం సార్. వెళ్తే అక్కడ మేము గేల వేసాం, పొద్దున్న సాల్వ్ చేసాం, బోటు ఆగిపోయింది. అక్కడ నుంచి అలాగే దూరం అన్నది. అయితే ఇక్కడ చూసినట్టయితే వీళ్ళందరూ కూడా మత్స్యకారు కుటుంబాలు వాళ్ళ కుటుంబాలను కలవడానికి ఇక్కడికి చేరుకోవడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఇక్కడ చూసినట్లయితే వీళ్ళందరూ కూడా వెళ్ళటం జరిగింది. అయితే వీళ్ళందరూ కూడా ఎలాగా తల్లి పిల్లలు అందరూ కూడా వెళ్ళి వాళ్ళందరూ కూడా క్షేమంగా చేరటం వీళ్ళందరూ కూడా ఎలాగా వేడిపిస్తారు. అయితే వీళ్ళంతా కూడా ఆనంద బాష్పాలు వ్యక్తం చేయడం జరుగుతుంది. వీళ్ళందరూ కూడా ప్రాణాలతో బయటపడటంతో వీళ్ళందరూ కూడా ఇక్కడ చేరుకుని ఇక్కడ అంతా కూడా చూడటం జరుగుతుంది. దీంతో ఇక్కడ చూసినట్లయితే వీళ్ళందరూ కూడా ఇక్కడ చూసినట్లయితే వీళ్ళందరూ కూడా చాలా అన్ని రోజులు కూడా 23 రోజులు కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొన్నామని చెప్తున్నారు. బార్కే తీసుకుంది సార్. తర్వాత మరి అక్కడ ఏం కనిపించలేదు, ఇంకా అసలు ఏం కావలేదు, బోట్లు కానీ ఏం కానీ కావలేదండి అస్సలు. ఏ పనం వచ్చిందండి సార్, 3 సార్లు అలా వచ్చి తిరిగి వెళ్ళిపోయింది కానీ తప్ప మేము లైట్ కొట్టినా సరే మళ్ళీ కాపాడలేదు. హెలికాప్టర్లు మళ్ళీ కాపాడలేదు సార్. లైట్ కొట్టేవాళ్ళం సార్, కొట్టినా సరే రాలేదు సార్, వెళ్ళిపోయాం. మరి 23 రోజులు తిన్నాం. 15 రోజులు మేము అట్టుకెళ్ళిన రైస్ అయ్యి ఒక 2 రోజులు ఒక పూట వండుకుని మానేసి వెళ్ళండి సార్. అలాగే గడుపుకుంటాం సార్. అది సార్, ఈ భర్త అది అంత క్షేమంగా రావటం ఎలాగనిపిస్తుంది? బాగానే ఉంది, బాగానే చేసి వచ్చానండి. చాలా మంది ఉంటారనుకున్న తీసుకొచ్చారని దేవుడు బాగా సాయం చేశాడు. తల్లి దేవుళ్ళు అందరూ సాయం చేసి 7 బాగానే తీసుకొచ్చారండి. వాళ్ళ బిడ్డలు వాళ్ళతోటి శుభ్రంగా సుఖంగా ఉండాలండి, ఇలా రావాలండి. పాపం దేవుడు అందరూ బాగానే కాపాడి బాగానే తీసుకొచ్చారండి. మీరు గట్టా వెళ్ళి ఎంతో ప్రయత్నాలు చేసి బాగానే తీసుకొచ్చారండి. బిడ్డలతోటి చాలా మంది అల్లలాడిపోతా ఉన్నారండి బాబు. మీ అబ్బాయి బండి క్షేమంగా వచ్చారండి బాబా. నాకు అమ్మతలు తీసుకొచ్చింది, మీరు తీసుకొచ్చారు, బోల్ సాయం చేశారు, నా కొడుకుని కాపాడ్డారు. బాగానే జరిగాయండి అన్ని. ఇంకా అంతకంటే చెప్పు ఓపిక లేదండి బాబు. వీళ్ళందరూ కూడా చెప్తున్నట్టే చూసినట్లయితే వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడ చూసినట్లయితే వీళ్ళు క్షేమంగా రావడం పట్ల ఆనంద బాష్పాలు వ్యక్తం చేయడం జరుగుతున్నది. వీళ్ళందరూ కూడా ఇక్కడికి అందులోకి వెళ్లి మత్స్యకారులందరూ కూడా వాళ్ళు రావడం జరిగింది. కుటుంబ సభ్యులు వాళ్ళని హత్తుకుని కన్నీరు పర్వతం అవుతుండడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే వీళ్ళందరూ కూడా ఈ రకంగా ఏ రకంగా ఉన్నది ఏంటి అనేది చూసినట్లయితే వీళ్ళందరూ కూడా ఇక్కడ ఆనందబాష్పాలు వ్యక్తం చేస్తే వీళ్ళందరూ కూడా క్షేమంగా రావడంతో వీళ్ళందరూ కూడా అడ్డుకుంటారు. ఎలాగనిపిస్తుంది? ఈ రోజు పూజ కూడా చేసుకున్నానండి. కారణం మీరేనండి పెద్దలు. ఈ రోజు నా భర్త నా దగ్గరికి వచ్చారండి, మీరేనండి. నా పిల్లలకి తండ్రి తీసుకొచ్చారు, నాకు భర్తను తీసుకొచ్చారండి. నేనేళ్ళు మర్చిపోలేనండి. ఎంత మంది అన్నా సరే ఇక్కడ అందరికీ దండం పెడుతున్నానండి.
నా భర్త తీసుకొచ్చి మాకు అప్పు చెప్పినందుకండి ఈ రోజు పూజ కూడా చేసుకున్నాను. దానికి కారణం మీరు అందరేనండి. అమ్మ 23 రోజులు ఎలా గడిపారు మీరు? వాళ్ళు అక్కడ ఉండిపోయారు సముద్రంలో. 23 రోజులు వస్తారా లేరా ఏంటి మా పరిస్థితి? ఎక్కడున్నారు? తిన్నారా లేదండి. భయం కూడా ఉందండి. వచ్చేదాకా నిద్ర లేదు, కొనుక్కు లేదండి. ఈ రోజు సంతోషంగా ఉందండి. వాళ్ళ చిమ్మాలని హ్యాపీగా ఉందండి. అంటే మీ పిల్లలతో ఎలాగ ఉన్నాం మరి? పిల్లలకి అయ్యి భోజనం అయ్యి ఎలా పెట్టారు? అందరూ సాయం చేశారండి. ఈ రోజు మా పిల్లలు మా భర్త వచ్చేదాకా అందరూ బియ్యం బస్తాలు సరుకులు అన్ని అట్టుకొచ్చి మాకు పెట్టారండి. వాళ్ళకు కూడా ధన్యవాదాలండి. మాకు మా ఆయన వచ్చేదాకా బస్తాలు బియ్యము అన్ని సౌకర్యం చూపించారండి. వాళ్ళు వచ్చేదాకా మాకు తోడుగా ఉన్నారండి, ధైర్యం చెప్పారండి. మీరంతా సంతోషంగా ఉన్నారు? సంతోషంగా ఉన్నామండి. ప్రతి మత్స్యకారులు కూడా ధన్యవాదాలు. చాలా బాగా కృషి చేశారండి. ప్రతి పార్టీ కూడా ఇబ్బంది లేకుండా ప్రతి పార్టీ వాళ్ళు కూడా అనుకూలించారండి. చాలా బాగా స్పందించారండి. మీ ఊళ్ళందరూ అంటే ఇటువంటి ఘటనలు ఎప్పుడైనా జరిగినాయా? ఎప్పుడు జరగలేదండి. ఇప్పుడు వరకు ఎప్పుడు జరగలేదండి. ఏంటంటే వీళ్ళకి అనుకూలంగా ఇలా జరిగింది తప్ప కానీ ఇబ్బందులు ఏమీ లేకుండా ఎప్పుడు జరగలేదండి. ఇలాగా ఘటన జరిగిన తర్వాత ఇంకా చిన్నపిల్లలు కానీ ఎవరో కానీ ఇంత వేటకి వెళ్ళటం లేదండి. అంతా మత్స్యకారుల కుటుంబాలు అంటేనే ఇలా ఉంటాయి. ఏం చేస్తామండి? సముద్రంలోకి వెళ్ళకపోతే మాకు లేకపోతే ఏం చేయమండి? బాగా బతుకుతుంది అది. మేము వెళ్ళకపోతే బతకలేము. మాకు బతుకుతుంది అది. మేము వెళ్ళగెళ్ళం, ఎక్కడికి వెళ్ళాం, మేము బతకలేము. అది సముద్రంకి వెళ్ళాలి, గోదావరిలోకి వెళ్ళాలి, బతకాలి. లేకపోతే మాకు బతుకుతుంది లేదు. కేసీడీసీ సత్తావా గగలో సత్తావు, బతుకు ఇక్కడ బతుకుతావు. తరం వాళ్ళు అందరూ వెళ్తున్నారు కానీ మీ తర్వాత తరం వాళ్ళు ఎవరు కూడా వేటకు రానంటున్నారు. ఏంటి చదువుకున్నాం అంటే చదువుకున్నాం, మాకు తాగట్లేదు, ఇంకేం చేయవు. ఇంకా అలాగే అందులోనే మా బతుకు అందులోనే తప్పితే మాకు దారి లేదు. గంగలో వెళ్ళొచ్చే వరకునే మనం అవకాశం అంతవరకే తప్ప రెండోది ఉండదు. లేదండి. గంగ దయ వల్లే మేము బయటికి రావడం. అది చూసినట్లయితే ఇక్కడ వాడల రేవులో చూసినట్లయితే ఒక పండుగ వాతావరణం నెలకొంది. ఈ రోజు రాఖీ పండుగ, అలాగే వరలక్ష్మి పూజ పూర్ణిమ కూడా. అయితే అయినప్పటికీ కూడా ఇక్కడ చూసినట్లయితే వీళ్ళందరూ కూడా మహిళలు ఇక్కడ చూసినట్లయితే పూజా కార్యక్రమాలు కూడా చేసుకుని ఇక్కడ కూడా తీసుకోవడం జరిగింది. ఈ రాఖీ పౌర్ణమి పర్వదినం రోజున వాళ్ళందరూ కూడా తిరిగి రావడం, వాళ్ళంతా కూడా క్షేమంగా రావడం పట్ల మాకు ఎంతో ఆనందంగా ఉన్నదని చెప్తున్నారు. కెమెరామ్యాన్ వాసుతో శ్రీనివాస్, NTV, వాడల రేవు.